పొద్దుగాల లేపి తానాలు చేపించి ఇంత దినబెట్టి బాక్స్ కట్టి బడికి రెడీ చేసే వరకు అమ్మలకు సరిపోతుండొచ్చు. పో దగ్గర పట్లుంటే వెనకమ్మటి పోయి తోలొస్తారు, లేదంటే డాడీ బండి మీద తీసుకుపోతాడు. జరంత పెద్ద పొరలైతే ఓ సైకిల్ కొనిస్తే వాళ్ళే పోయేస్తారు. కానీ జరంత దూరం ఉంటేనో పక్కూరికి పంపాలంటేనో బడి బస్సు ఎక్కాల్సిందే. నెల కింద ఫీజు కడితే పొద్దుగాల తీసుకుపోతుంది, పొద్దుముక దించిపోతుంది. అయితే ఈ స్కూల్ బస్సులు ఆపుడు, చెక్కింగ్ చేసుడు, బండి కండిషన్ మంచిగుందా, బ్రేకులు మంచిగా పడుతున్నాయా, కాగితాలు కరెక్ట్ ఉన్నాయా, డ్రైవర్ కు లైసెన్స్ ఉన్నదా, ఆపతి టైంలా బస్సులు ఉండాల్సినవన్నీ ఉన్నాయా, ఇట్లా అన్ని పుణుకులాడుతున్నారు ఆర్టీఏ ఆఫీసర్లు. ఏ ఒక్క రూల్ తప్పినా కేసు రాసుడే, బండి సీజ్ చేసుడే. నిన్నటికెళ్ళి బళ్ళు చాలైనాయి కాబట్టి చెక్కింగ్లు షురు చేసిండ్రు. లెక్కకైతే ఈ స్కూళ్ళు చాలయ్యే ముందు ఆర్టీఏ ఆఫీస్కి వచ్చి బస్సులు చెక్కింగ్ చేసుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. గది ఉంటేనే బస్సు రోడ్డు మీదకి రావాలి. కానీ చాలా మంది గా ముచ్చటే పట్టించుకుంటలేరట. పట్నంలా 3 జిల్లాలు కలిపి 12,000 మీద ప్రైవేటు బడి బస్సులు నడుస్తుంటే 8,000 బస్సులకే ఫిట్నెస్ తీసుకున్నారట. చెక్కింగ్లా కడమై దొరకబట్టి కేసులు పెడుతున్నారు. అటు జిల్లాలలో సుతా చెక్కింగ్లు నడుస్తున్నాయి. 60 సంవత్సరాల మించి డ్రైవర్లను కూడా మీరు నియమించుకోవడానికి వీలు లేదు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. బస్సు ఎక్కేదంతా చిన్న పోరలు, మరి అన్ని కరెక్ట్గా ఉంటేనే నిమ్మలంగా పోయొస్తారు. కానీ బళ్ళు చాలా ముంగట్నే ఆత్రమాత్రం చేయకుండా నడిమిట్ల సుతా బడి బస్సుల మీద నజరయ్యూరి సార్లు.